సమాచార సాంకేతికతలో ఏపీ పోలీసు వ్యవస్థకు గుండు సున్నా వచ్చింది. కారణం ఏంటయ్యా అంటే, ఇది ఎందుకు మళ్ళీ చెబుతున్నానంటే, సీసీ కెమెరాల ఏర్పాటు అన్న అంశానికి సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే తప్పనిసరిగా ఏర్పాటు చేయమని కేంద్రం చెబుతుంది. వీళ్ళు 9 నెలలుగా ఏ పోలీస్ స్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఎందుకు ఏర్పాటు చేయలేదంటే, ఒకరిని అక్రమంగా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఎక్కడ ఉంచుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. హైకోర్టు కూడా గతంలో క్వశ్చన్ చేసింది, మీరు సీసీ కెమెరాలు ఒక కేసు విషయంలో మేము అదుపులోకి తీసుకోలేదు, మా స్టేషన్లో లేరంటే మీ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను మా ముందు ఉంచండి అని హైకోర్టు అంటే, హైకోర్టుకి వాయిదా తరువాత పోలీసులు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఒకసారి కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు వేస్తా, ఒక 2 కేసులు 3 కేసులు ఒక్కసారి చూపిస్తాను చూడండి. అందులో చాలా ఆశ్చర్యకరమైంది. ఇందులో గుండు సున్నా మనకెందుకు వచ్చిందనేది ఆన్సర్ లభిస్తుంది. ఒకసారి స్క్రీన్ పైన వేయండి. ఇందులో గుండు సున్నా మనకెందుకు వచ్చింది మన పోలీసు వ్యవస్థకి అన్నదానికి సంబంధించి. కోతులు సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్ళిపోయాయట. ఇక్కడ ఉంది చూడండి. 6వ తారీఖున, అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చూపిస్తున్నా. 6వ తారీఖున జనవరి 1, 2025 కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా? వర్రా రవీందర్ రెడ్డి అక్రమ అరెస్ట్ కేసుకు సంబంధించి హైకోర్టు చేసినటువంటి కామెంట్. కోతుల వల్ల ఫుటేజీ కాలిపోయిందంటే నమ్మాలా? ఫిబ్రవరి 11న ఇదే సంవత్సరం కటారి గోపిరాజు అక్రమ అరెస్ట్ కేసు మా అదుపులో లేరు అని చెబితే, మీరు సీసీటీవీ ఫుటేజ్ తీసుకురండి అయ్యా కోర్టుకి అని చెబితే, కోర్టుకి ఏం చెప్పారంటే, కోతులు కురికేశాయి కాబట్టి మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లేదని కోర్టుకు నివేదిక ఇచ్చినటువంటి పోలీసు వ్యవస్థ. అందుకే మనకు గుండు సున్నా వచ్చింది సీసీటీవీ ఫుటేజుల విషయంలో. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్రం చెబుతోంది. కొత్త చట్టాలు అమలు సక్రమంగా జరగాలంటే సీసీ కెమెరాలు ఉండాలి అని చెబుతోంది. కానీ కోతులు గురికేస్తున్నాయే మన రాష్ట్రంలో. ఇది మన దౌర్భాగ్యం. 18/2/2025 లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? బొత్స అక్రమ అరెస్ట్ కేసు. 25/2/2025 పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. బొత్స భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన సందర్భంగా. నెక్స్ట్ 10/11/2025 పౌరుల స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం అవుతూ శ్రీధర్ రెడ్డి అక్రమ అరెస్ట్ కేసు. 25/3/2025 హద్దు మీరద్దు ప్రేమ్ కుమార్ అక్రమ అరెస్ట్ కేసు. పోలీసులను ఉద్దేశించి హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ నేను చదువుతున్నది ఇక్కడ. 10/4/2025 హైకోర్టు కంటే లెక్కలేదా మీకు? ఇది ధిక్కారమే. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ కేసులో. 29/7/2025 తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. పఠాన్ కురీంసా అక్రమ నిర్బంధం కేసు. నెక్స్ట్ 6/8/2025 అక్రమ నిర్బంధాలను సహించం మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కిషోర్ అక్రమ అరెస్ట్ కేసు. 29/8/2025 సివిల్ దుస్తుల్లో పోలీసు విధులా? అలా కుదరదు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై అక్రమ కేసు. 23/9/2025 పౌరులను పట్టుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా? సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు. 26/9/2025 పోలీసుల చర్యలు దారుణం, సిబిఐ దర్యాప్తునకు ఆదేశం. సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు. ఇది మన పోలీసు వ్యవస్థ తీరు. మచ్చుకు కొన్ని ఇలాంటివి నేను 60-70 చూపించగలను. 60 నుంచి 70 చూపించగలను. సమయం లేకుండా కేవలం 12 మాత్రమే చూపిస్తున్నా సమయాభావంతో. ఎస్ కేఎస్ ప్రసాద్ గారు, ఈరోజు మన పోలీసు వ్యవస్థ పనితీరు, దాని ప్రతిష్ట పాతాళంలోకి పడిపోవడానికి కారణం ఏంటి? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. సార్, ఒక విషయం నేను చెప్పగలను. టెక్నాలజీ, విజనరీ ఇన్ని చెప్పి అయిన దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంది. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ స్థానం ఇచ్చారంటే 36వ స్థానం. మరి ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ దగ్గర 16.7% ఎంత వచ్చింది, నాట్ ఈవెన్ 20%. మీరు జాగ్రత్తగా గమనిస్తేనండి, సదరన్ స్టేట్స్ అన్నీ కూడా 31వ స్థానం నుంచి ఉన్నాయి. అట్లీస్ట్ స్కోర్ చేసేవి. అట్లీస్ట్ ఇంత టెక్నాలజీ. మీరు ఇందాకలా 0 మార్కులు వేసిన మన మిజోరాం కనిపిస్తుంది, నాగాలాండ్ కనిపిస్తుంది, కరెక్టే. తెలంగాణ, తమిళనాడు అన్ని చూడండి మీరు, సదరన్ స్టేట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. అన్ని ఇప్పుడు 29 నుంచి 36 మధ్య అంటున్నారా మీరు? ఈశాన్య రాష్ట్రాలు అంటున్నారా? ఈశాన్య రాష్ట్రాలు కాదు, నాకు సదరన్ స్టేట్స్ అన్ని కిందకే ఉన్నాయి. 29 కిందనే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే తెలంగాణది, ఆంధ్రప్రదేశ్కి టెక్నాలజీ వీరుడు మన చంద్రబాబు గారు అని చెప్పుకుంటారు కాబట్టి కనీసం సీసీ కెమెరాలు మనం ఇప్పుడు మర్చిపోయామో నాకు తెలియదు. కానీ ఫస్ట్ కలెక్టర్స్ కాన్క్లేవ్లోనే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. పాయింట్స్ బాగానే సంపాదించుకుంది సార్. తెలంగాణ 30 పాయింట్లు ఉన్నాయి దాదాపు. సార్, మనకి ఇక్కడ పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టం సార్. వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మీరు చూడండి. టెక్నాలజీ వైజ్లో ఎన్ని మార్కులకి ఎన్ని వచ్చాయి? 25కి 10 మార్కులు వచ్చాయి వాళ్ళకి. అవును, సారీ, తెలంగాణకి దగ్గర 0.42%. సో అడాప్టెడ్ టెక్నాలజీని యూటిలైజేషన్లో తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తానండి, టెక్నాలజీ పరంగా ఇతను కలెక్టర్ కాన్క్లేవ్లో చెప్పిన దగ్గర కూడా ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళట్లేదు.
ఎందుకంటే చీఫ్ మినిస్టర్స్ డైరెక్షన్స్ ఎంత చక్కగా పాటిస్తారో ఇందాక చంద్రశేఖర్ గారు బాగా చెప్పారు. షాడో మంత్రి మహానుభావుడు రాసిన రాజ్యాంగం కాకుండా ఈ దిక్కుమాల బుక్ ఒకటి తెచ్చి మన నెత్తిమే పెట్టి రిటైర్ అయిన పోలీస్ అధికారులతో రాజ్యాంగం నడిపిస్తే పోలీస్ రాజ్యాంగాన్ని ఇలాంటి దౌర్భాగ్యం ఉంటుంది. ఎందుకంటే గ్రే హ్యాండ్లు స్థాపించిన ఇదే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నక్సలైట్లు ఆంధ్రప్రదేశ్ పక్క చూడడానికి ధైర్యమే చేయని వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి దాంకోవడానికి వస్తున్నారు. ఆలోచించుకోండి, అంటే ఎంత తీరువ తెన్నువ లేకుండా అది పనిచేస్తుందో గమనించుకోండి జాగ్రత్తగా. తర్వాత అలాగే మా ఉత్తరాంధ్ర సోదరుడు నాకు యూనివర్సిటీ జూనియర్ మా సీనియర్ మంచి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీస్ అధికారులకి స్కోచ్ అవార్డు వచ్చింది. అవును, 2019 నుంచి 24 దాకా. ఇందాక మీరు చెప్పారు చూడండి, ఒక ఉన్నత అధికారి 2వ స్థానంలో ఉండడానికి టాప్ 5లో తప్ప ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు అని చెప్పిన దగ్గర స్కోచ్ అవార్డు స్కోర్ చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే పోలీస్ పనితీరు. మనం నీరు నేను ఎక్కర్లేదు. ఆ తపేల చాన్నోడు ఆడపిల్లల పట్ల ఇలా మిస్డ్ కాల్ ఇస్తే ఎంతసేపట్లో వస్తారని దానికి ఆడికే కళ్ళు బయర్లు గమ్మిలా 5 నిమిషాల టైంలో వచ్చి చూపించారు. అంచేత టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలోనూ ఓన్లీ పెట్టకథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి వాళ్ళ దగ్గర టెక్నాలజీలో గుండు సున్నా వచ్చింది వీళ్ళకి. అంచేత విజనరీ టెక్నాలజీని మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. లా అండ్ ఆర్డర్లో నేను అనుకుంటే 95 సినిమా చూపిస్తాను, 90 సినిమా ఆడిసింది వెళ్ళిపోయింది. అలా ఏదో థియేటర్లో అనుకుంటాను చాలా షారుఖ్ ఖాన్ సినిమా ఇంకా ఆడుతూనే ఉంది. అలా 90 సినిమాల కథలు వినుకుంటూ కూర్చుంటాం అనుకుంటే మీకు ఆ తపేల ఛానల్ చెప్తున్న కథలకి వాస్తవ రూపానికి నక్కకి నాగలోకం కొన్నంత తేడాను చూసుకోమనండి. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ టెక్నాలజీ పరంగా వెళ్ళి చూడండి, ఈవీఎంలకి తెల్లారిసరిగా 99% ఛార్జింగ్ వచ్చినట్టు ఇది ఏమైనా ఛార్జింగ్ పెట్టి దీంట్లో ఏమైనా 0% నుంచి ఇంకేమైనా పర్సెంటేజ్ పెంచుకోవడానికి ఏమైనా టెక్నాలజీ వాడతారో చూడండి. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సినిమా, రిలీజ్ అయినా సరే అలా ఐబొమ్మ మళ్ళీ తీసుకొచ్చి మొదటి నుంచి మనం కొబ్బరికాయ కొట్టి క్లాప్ కొట్టి ప్రారంభించి ముహూర్తం షాప్ మళ్ళీ దిలేం అయిపోయింది. అదే చెప్తున్నాను, ఈ బిఎన్ఎస్ కొట్టేశారు సినిమా. ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా మన నెత్తి మీద లా అండ్ ఆర్డర్తో కొడుతున్న కొబ్బరికాయ రెడ్ బుక్ ధర్మం అని తలా తొక్కలని ఇందాక మా నాన్న చెప్పినట్టు చంద్రశేఖర్ అన్న చెప్పినట్టు వాడు బంగాళాఖాతంకి వీళ్ళు ముగ్గురు కలిసి బంగాళాఖాతంలోకి డ్రైవ్ చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ని. ఆడపిల్లలకి రక్షణ లేదు, 200 పైచీలకి మాన ప్రాణాలు పోయి ఆడపిల్లలు దిగాలుగా ఉన్నారు. కోర్టు రోజు ప్యాండీలు గడిపి వెళ్ళిన వాళ్ళందరికీ మామీ చెల్లు మన ప్యాండీలు చెప్పినా ఎందుకు మారదు అసలు? ఏంటి ఆ ధైర్యం ఏంటి నాకు అర్థం కావట్లేదు. పోలీసులు మారదు, హైకోర్టు చెప్పినా మారదండి. మీరేం చేయగలరా? అలా ప్రశాంత్ భూషణ్ గారు ఎవరు ఉన్నారు, ఆయన ఒకసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి 100 రూపాయలే కదా ఎన్ని రోజులు చొక్కలు చూపించడం అందరికీ తెలుసు. మారితే జైలులోకి పోయేది తెలుగుదేశం నాయకులే కదా. అందుకేనండి ఇప్పుడు ఒకటి గుర్తుంచుకో, మరి తన నాయకుల్ని తను ఎలా అరెస్ట్ చేయించుకుంటారు? తప్పులు చేస్తుంది వాళ్ళు, నేరాలు చేస్తుంది వాళ్ళు, కూటమి నాయకులే కదా భాగస్వాములు నేరాలలో ఘోరాలలో. ఇప్పుడు ఎలా అంటే కంచె చేయను వేస్తున్నప్పుడు కంచెని వేసిన పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళ నిస్సహాయ స్థితికి పెట్టింది పేరు అయిపోయింది వాళ్ళ పాపం. ఇవాళ మనం పోలీస్ వ్యవస్థకి మేము సెల్యూట్ కొట్టమంటే నేను చేతిలో దండం పెడతాను. ఓ రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్లో వాళ్ళకి పనికిరారని ఇంట్లో పక్కెళ్ళి ఆడుకోమని చెప్తారు. వాళ్ళు నడిపించబట్టే వాళ్ళ స్వర్ణాంధ్రప్రదేశ్ అని మీరు చెప్పే పెట్టకథలకి నక్సలైట్లు వచ్చి ఎత్తికి కూర్చున్నారు. వీళ్ళు ఇక్కడ గ్రే హ్యాండ్లు పెట్టాము, తొక్క తీసాం, తోలు తీసాం అని చెప్పి దగ్గర నక్సలైట్లు ఎందుకు వచ్చారు? డంప్ యార్డులు దొరికినదంతా చూసాం, నక్సలైట్లు డంపు దొరుకుతుంది. అంటే తెలుగు తొక్కుతానికి నిదర్శనం కాదు ఇది. అంటే మీరు ఎప్పుడైనా సరే అక్కడ గుర్తుంచుకోండి, వాళ్ళు ఛత్తీస్గఢ్లో తల్లి తగిలేశారంటే ఇక్కడికి వచ్చి దాంకోవడానిక? మరి ఈ పడతానికి కథలు ఎందుకు మాకు? లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళ భార్యమణి గారు చెప్తున్నారు మా ప్రాణాలకి హాని ఉందట. ఏంటి హాని ఉంది? జెడ్+ కేటగిరీ చిన్నపిల్లడికి కూడా ఇచ్చారు. ఇంటిలిపాదికి జెడ్+ కేటగిరీ ఉంది. అలా వై కేటగిరీ ఇచ్చిన రఘురామకృష్ణరాజు ఒకటే భయం పడలేదు, కానీ కంగనారావత్ కూడా దేశమంతా తిరిగింది వై కేటగిరీ పెట్టుకుని. ఏడు సాధిస్తారు వీళ్ళు? నాకు అర్థం కాని విషయం, మాన ప్రాణ రక్షణ కోసం ఉన్న పోలీస్ వ్యవస్థని వేల కబంధ హస్తాల్లో చిక్కు పెట్టుకుని ఏం సాధిస్తున్నారు? ఏం సాధించి పోనిచ్చి ఉత్తరించి ఊళ్ళారంటే 36వ స్థానమా? అసలు మిగిలిన జిఎస్టీలో అట్లా లడాఖ్తో పోటీ పడేవారు. ఆ లడాక్ కూడా నేను మనకన్నా ముందున్నాడు. కాశ్మీర్ ఇందాక మీరు చూపించారు టాప్ 5లో ఉందని. అంటే స్టేట్ పోలీస్ ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో చూడండి. సో ఇక్కడ పనిచేస్తున్న తీరువతెన్ను లేని ఏళ్ల విధానాల వలన కొత్త చట్టాన్ని అడాప్టబిలిటీ కూడా చేసుకోకుండా వాళ్ళకి ట్రైనింగ్ సెక్షన్స్ ఇవ్వకుండా టెక్నాలజీ మీద రోజు పుంకాలు చెవుల నుంచి రక్తం పోలీసు వ్యవస్థ రెడ్ బుక్ సేవలోనో లేకపోతే ఇతర వాటిల్లో మునిగిపోయి ఈ ర్యాంకింగ్ పడిపోతే, ఈ స్థాయికి పడిపోతే రేపు నేరాల సంఖ్య పెరగదా? అంటే పోలీసులు ఏమి పట్టించుకోరు, వాళ్ళు ఏదో అక్రమ కేసులు పెట్టుకుంటారు, వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన దృష్టి పెడుతూ ఉంటారు, ఇది తప్ప వాళ్ళు ఏమి చేయరనే ఒక భావన ఏర్పడితే ఇది రాష్ట్రానికి ఇబ్బంది కదా సార్. మీకు ఒకటి గుర్తుంచుకోండి, టీంలో 11 మందిని సెలెక్ట్ చేస్తారు ఆడడానికి. మిగిలిన వాళ్ళందరూ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రా ప్లేయర్లో తీసుకెళ్ళి వంచీలు ఇవ్వండి, అడిగి స్వెటర్ ఎండిపోయింది కొత్త స్వెటర్ ఇవ్వండి, గ్లౌజులు మార్చి ఇవ్వండి, బ్యాట్లు ఇవ్వండి అన్నట్టుగా తయారు చేశారు వాళ్ళని. మీకు మాట చెప్తాను, నిన్నగాక మొన్న దొరికిన పరకమణి కేసులో ఆయన గౌరవ సిఐ గారు చనిపోతే 4 పుత్రీలు దోస్తారా? ఒక కానిస్టేబుల్ ఆఫ్టర్ ఆల్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయం కానిస్టేబుల్ వెళ్ళి చేసుకుని వస్తాడు. దానికి ఎంత జీలపాకల్లో తయారు చేశారు? అప్పుడు ఉంది కూడా వెళ్ళి పోలీసు వ్యవస్థ కదా.
సో మీరు గమనించండి, పోలీస్ వ్యవస్థ తన పని తను చేయకుండా వీళ్ళ పాబంధకాలను వీళ్ళు కబంధ చిక్కు పెట్టుకోవడం వల్ల ఆ తీవ్రతంతో జగన్మోహన్ రెడ్డి మీద డంప్ చేసి ఆయన ఏం చేశాడు, స్మార్ట్గా తీసుకెళ్ళి సిబిఐకే ఇచ్చాడు. పని చేసి పనికి తగ్గ ప్రతిఫలం ఆశించకుండా పనికి రివార్డులు తెచ్చుకున్న ప్రభుత్వం మీద వీళ్ళకి అక్కసు. సిగ్గుపడమనండి ఈ ర్యాంక్ చూసి ఒకసారి. ఏం పడాలంటే సిగ్గుపడాలని చెప్పండి. ఊరికే ఎలివేషన్లు ఇచ్చుకుంటూ చావడం కాదు రే, తపేలా ఛానల్ పెట్టుకుని పనితీరుకి గుండు సున్నా. టెక్నాలజీ ఇలా బటన్ నొక్కుతా, అలా బటన్ నొక్కి 10 మందికి పప్పన్నం పెట్టిన జగన్మోహన్ మీద అలా లక్ష్మణ్ ఏడుస్తున్నారు కదా తెల్లారులు. మరి బటన్ నొక్కి టెక్నాలజీ చేయండి. అలా ఈవీఎం ఛార్జింగ్లు 99% చూపించారు కదా తెల్లారిసరికి మాకు. ఇప్పుడు దీని కూడా పర్సంటేజ్ మార్చి చూపించండి. ఎక్కడండి ఎంత దౌర్భాగ్యమా, వ్యవస్థను పనిచేయనివ్వరా, 4 బుతిరీలు దోస్తారా, ట్రైన్లు వెళ్ళిపోతున్నారు ప్రతిరోజు. ఇదేనా చిన్నపిల్లలాట? అది మడ్రో లేకపోతే యాక్సిడెంటో కూడా తెలియకుండా నిస్సాయ స్థితిలో వీళ్ళు టెక్నాలజీ ఉంచారు. వీళ్ళని ఇలా వినియోగిస్తున్నారంటే నవ్విపోతారు. ఒక గుంతకల్లో కనీసం రైల్వే స్టేషన్లో ఫస్ట్ హ్యాండ్ కంప్లైంట్ లేదు, పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంశంలో ఎఫ్ఐఆర్, వాళ్ళ తమ్ముడిస్తే ఎఫ్ఐఆరా? ఇదేనా వ్యవస్థ పనితీరు? భార్య కదా ఇవ్వాల్సింది. భార్య కుటుంబ సభ్యుల్ని మాత్రం వెంటనే రౌండ్ అప్ చేసేసారు. కుటుంబ సభ్యులు బయటకు రాలేదు. 2 విషయాలు గమనించండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో వాళ్ళ భార్య బయటకు వచ్చి పల్లెత్తి మాటలు ఈ రోజు దాకా. ఈ సిఏ గారి ఆత్మహత్య విషయంలో హత్య విషయం పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ తేల్చకుండా వాళ్ళ భార్య వాడిని వచ్చి బయటకు మాట్లాడలే. నాకు ఎంతకన్నా ఫస్ట్ గుంతకల్ రైల్వే స్టేషన్ కంప్లైంట్ ఎందుకు పెట్టలే? తిరుపతి దాకా ఎగేసుకుని పోయిన టీటీ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? రైట్. ఈ పోలీస్ వ్యవస్థాగత లోపాలు ఉండి, ఒక నిమిషం సార్, ఇంత వ్యవస్థాగత లోపాలను పెట్టుకుని టెక్నికల్ గా వాళ్ళ టెక్నాలజీని వాళ్ళంతటి వాళ్ళు కూడా వాళ్ళని యథాస్థితికి స్థితికి తీసుకుంటూ ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ లో 4 బొమ్మలు తోయండి, దాని అవుట్కమ్ డిరైవ్ అవుతాం. ఇదా నా పోలీస్ వ్యవస్థ? నేను గర్వంగా చెప్తాను, అది 4వ స్తంభం. దాని విలువలు విశ్వసనీయతని మీరు కాదు శంకించడానికి. శంకించేలా మాలాంటి వాళ్ళు తయారు చేస్తారు చూడు, సిగ్గుపడండి మనం చెప్పండి దానికి. రైట్.